చాలా బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చిన దాన్నన్నా దేవుడి కన్నా ఎక్కువ ప్రేమిస్తే అదే నీకు శాపకరంగా మారుతుంది, శాపంగా మారుతుంది. దేవుడిచ్చిందే, దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు అనుకుందాం, వ్యాపారం ఇచ్చాడు అనుకుందాం, లేకపోతే కారు ఇచ్చాడు అనుకుందాం, బంగ్లా ఇచ్చాడు అనుకుందాం. ఇచ్చిన తర్వాత నువ్వు దేవుడి కన్నా ఎక్కువ దీన్ని ప్రేమిస్తే, దేవుడి కన్నా ఎక్కువ దేవుడు ఇచ్చిన దాన్ని ప్రేమిస్తే అదే నీకు శాపంగా మారుతుంది. దాన్నే అపవాది వాడుకుంటాడు, నిన్ను పడేయటానికి, నిన్ను తొలగించేటానికి, నిన్ను పాపం చేయడానికి కాదు. స్లోగా నీ మనసు దేవుని మీద నుంచి తొలగించి దేవుడిచ్చే ఆశీర్వాదం మేలుకి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి సంతోషించు, కానీ దేవుడి కన్నా మించి కాదు. దేవుడి కన్నా మించి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించావా, అదే శాపంగా మారి స్లోగా దేవుడి నుంచి మనసు తొలగించేసి ఇక ఆశీర్వాదాల మీదకి, డబ్బు మీదకి, ఆశల మీదకి, లోకం మీదకి వెళ్ళిపోతాయి. చాలా చాలా జాగ్రత్త. మన జీవితాల్లో దేవుడిచ్చిన దాన్ని దేవుడి కన్నా ఎక్కువ ప్రేమిస్తే అదే నీకు శాపం అవుద్ది, అదే నిన్ను దేవుడికి కూడా దూరం చేసేస్తుంది.